కేదార్ ఆగు, ఈ టైంలో అక్కడ కారు ఆపుకొని ఎవరో ఉన్నారు, నేను వెళ్ళి చూసి వస్తాను అని ధాత్రి అంటుంది. అలాగేనని కేదార్ బైక్లోనే కూర్చొని ధాత్రి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈవిడేంటి ఇలా వస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆ రౌడీ చాలా కంగారు పడిపోతూ గన్నుని పక్కనే పెట్టుకొని ఉంటాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారే, ఎవరు మీరు అని ధాత్రి అడుగుతూ ఉంటే, నా పేరు శివ మేడం, మేము పక్క కాలనీలో ఉంటాము అని అతను చెప్తాడు. పక్క కాలనీ అయితే ఇక్కడెందుకు ఉన్నావని ధాత్రి అంటే కార్ బ్రేక్ డౌన్ అయింది మేడం, అదే చూస్తున్నాను అని శివ అంటే, ఈ సమయంలో ఇక్కడ బ్రేక్ డౌన్ అవడం ఏంటి, పక్క కాలనీ అయితే మీరు ఈ కాలనీకి ఎందుకు వచ్చారు అని, మిమ్మల్నెప్పుడు నేను పక్క కాలనీలో చూడలేదే అని ధాత్రి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అంటే మేడం, మేము రీసెంట్గా వచ్చాము, కానీ నాకు ఈ రోడ్లన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, అందుకే ఇక్కడికి వచ్చాను, ఇదిగో ఈ కార్ కాస్త ఇప్పుడే ఆగిపోయింది అని అతను అనడంతో, సరే మీరు ఈ టైంలో కార్ని ఇక్కడే వదిలేసి ఉదయం మెకానిక్ని తీసుకొచ్చి కార్ తీసుకువెళ్ళటం మంచిది అని ధాత్రి చెప్పడంతో, అవును మేడం, నేను కూడా అదే అనుకుంటున్నా, అదే పని చేస్తానని అతను అంటాడు. సరే నేను వెళ్తున్నా, నువ్వు కూడా వెళ్ళు అని ధాత్రి అంటుంది. పద కేదార్, ఎవరో పక్క కాలనీ అతనంట అని ధాత్రి కేదార్ ఇద్దరు బయలుదేరి వెళ్తారు. ఈవిడెవర్రా బాబు, 3 నిమిషాల్లో 3 చెరువులు నీళ్లు తాగించేసింది, తాగిందంతా దిగిపోయింది అని మళ్ళీ కొంచెం డ్రగ్ పౌడర్ని పీల్చుకుంటూ అతను లోపలికి వెళ్తూ ఉంటాడు. అక్క, నేను నీ తమ్ముడిని అయితే నాకు ఆస్తి రాకుండా ఆ కేదార్ గాడికి ఆస్తి రాస్తానని చెప్తావా, ఇప్పుడు ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఉంటే కదా నువ్వు రాసేది అని యువరాజు ఒకచోట తప్ప తాగుతూ సిగరెట్లు కాలుస్తూ చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటాడు. అసలు ఈ రౌడీ విధవ ఎప్పుడు వస్తాడో ఏంటో అత్తయ్య అని నిషి అంటే, ఆ జగదాత్రి కేదార్లు రాకముందే ఈ రౌడీ విధవ వచ్చి పని ముగించుకు వెళ్తే బాగుంటుంది అని వైజయంతి నిషి ఇద్దరు కాలుగాలిన పెళ్లిలా గదిలో అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. యువరాజ్ చెప్పిన గుర్తుల ప్రకారం ఆ రౌడీ నేరుగా కోష్కి గదిలోకి వెళ్తాడు. నిద్రపోతున్న కోష్కి తలుపు సౌండ్ కావటంతో ఎవరు తలుపు డోరు తీసినట్లు అనిపించిందే అని లేచి తలుపు దగ్గరికి వచ్చి బయట మొత్తం చూసుకుంటూ ఉంటుంది. ఆ లోపలే ఆ రౌడీ వెధవ ఒక చాటుగా గదిలో దాక్కొని ఉంటాడు. ఎవరూ లేరే అని కోష్కి మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకొని వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఆ రౌడీ నిలబడి ఉంటాడు. ఏయ్, ఎవరు నువ్వు బాబాయ్ అని కోష్కి కేకలు పెడుతూ ఉంటుంది. పిన్ని, బాబాయ్, జగదాత్రి, కేదార్, నిషి అని కేకలు పెడుతూ ఉంటుంది. ఏయ్, ఎవర్రా నువ్వు, ఎందుకు వచ్చావు అని కౌశికి నిలదీస్తూ ఉంటే, నేను నీ కోసమే వచ్చానే అని ఆ రౌడీ మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే కౌశికి అక్కడున్న ఒక వస్తువు తీసుకొని వాడి తల పగలగొడుతుంది. వాడు కింద పడిపోతూ ఉంటాడు. అయితే వాడు కూడా ఏమాత్రం తగ్గకుండా కౌశికి చెంప పగలగొడతాడు. నన్నే కొడతావా అంటూ కౌశికి మళ్ళీ వాడిని కొడుతూ ఉంటుంది. అయితే వాడు చాలా బలంగా ఉండటం వల్ల కౌశికిని మళ్ళీ కొడుతూ రివాల్వర్ గురి పెట్టేస్తాడు. వెంటనే, ఏంటి నువ్వు ఏదైనా అతి చేశావే అనుకో, ఇదిగో నీ కూతురి, నీ పిల్లల ప్రాణాలు, ఇద్దరి ప్రాణాలు తీసేస్తాను అని పిల్లలిద్దరికీ కూడా రివాల్వర్ గురిపెట్టి వాడు బెదిరిస్తూ ఉంటాడు. వద్దు వద్దు, ఏమీ చేయొద్దు, దయచేసి నీకు దండం పెడతాను, నీకేం కావాలో చెప్పు, ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇచ్చేస్తాను అని కౌశికి బతిమలాడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నా దారికి వచ్చావు అని వెంటనే కీర్తిపాపని బయటికి తోసి పడేస్తాడు. మళ్ళీ గడియ పెట్టేస్తాడు. ఇక కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని, నేను చెప్పినట్లు వినలేదనుకో, ఇదిగో ఈ పిల్లాడి ప్రాణాలు తీసేస్తాను అని రివాల్వర్ గురి పెడుతూ ఉంటాడు. ప్లీజ్ ప్లీజ్ నా పిల్లల్ని ఏమీ చేయకు అని కౌశికి బతిమలాడుతూ ఉంటుంది. ధాత్రి, నేను మెడిసిన్ తీసుకువస్తాను అని కేదార్ షాప్లోకి వెళ్ళి మెడిసిన్ తీసుకొని, పదధాత్రి వెళ్దాం, నిన్నే పిలుస్తున్నది అని కేదార్ మాటిమాటికి పిలుస్తూ ఉంటాడు. అయితే ధాత్రి ఆలోచనలో ఉండి అసలు సరిగ్గా పలకనే పలకదు. ఏమైంది ధాత్రి, ఇందాక అతనితో మాట్లాడిన దగ్గర నుంచి బైక్లో కూర్చున్నావు, అప్పటి నుంచి నువ్వు పరధ్యానంగా ఉన్నావు అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అతన్ని చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది కేదార్, అతడి మాటలు చాలా తడబట్టాయి. పైగా అతని కారులో మాదక ద్రవ్యాలను కూడా నేను చూశాను. అతని తడబాటు అన్నీ చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది అని ధాత్రి చెప్తోంది. ధాత్రి వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నప్పుడు వెనక సీట్లో డ్రగ్ ప్యాకెట్ ని ధాత్రి చూసి ఉంటుంది. ఇది జరిగిందని ధాత్రి చెప్తుంది. అవునా అంటూ కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. నా డౌటే కనుక నిజమైతే వాడు ఖచ్చితంగా మనకేదో ప్రమాదం తలపెట్టడానికే వచ్చి ఉంటాడు కేదార్, పద త్వరగా వెళ్దాం అని ధాత్రి అంటుంది. అలాగే ధాత్రి అని కేదార్ అంటాడు.
ఇక ఆ రౌడీ కౌశికి చెంప పగలగొట్టి కౌశికిని బలాత్కారం చేయటానికి రివాల్వర్ని గురిపెట్టి మరీ దగ్గరికి వస్తూ ఉంటాడు. గొంతు నులిమేస్తూ ఉంటాడు. అయితే కౌశికి మళ్ళీ ఆ రౌడీ విధవని తోసేసి పిన్ని డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. కీర్తి పాప కాసేపు ప్రయత్నించి నిద్రపోతున్న సుధాకర్ దగ్గరికి వెళ్ళి లేపుతూ ఉంటుంది. ఆల్రెడీ సుధాకర్కి నిద్ర మాత్రల డోసు ఇవ్వటం వల్ల లేవకుండా నిద్రపోతూ ఉంటాడు. దాంతో కీర్తి పాప పరుగులు పెడుతూ వైజయంతి నిషి దగ్గరికి వెళ్తుంది. అలా వాడు కౌశికి చెంపలు పగలగొట్టడం, కౌశికి వాణ్ణి తోస్తూ ఉండటంతో వాడికి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. ఈసారి కౌశికి గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటాడు. కౌశికి విడిపించుకోవటానికి చాలా ప్రయత్నిస్తూ ఊపిరాడక కొడుకులాడుతూ ఉంటుంది. అమ్మి ఇందాకటి నుంచి కౌశికి అరుపులు వినిపించాయి, ఇప్పుడు ఆగిపోయాయి ఏంటి అని వైజయంతి నిషిని అడుగుతూ ఉంటుంది. అరుపులు వినపడ్డం లేదంటే వాడు పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయి ఉంటాడత్తయ్య అని నిషి అంటుంది. అట్లయితే మంచిదేలే, ఆ ఎమ్మి జగదాత్రి కేదార్లు రాకముందే పని పూర్తయిపోయింది అని వైజయంతి సంతోషపడుతూ ఉంటే అప్పుడే కీర్తి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అక్కడ జరుగుతున్న విషయం మొత్తం వివరిస్తుంది. అయ్యో ఈ పాపిష్టోడు ఏంటి ఇలా చేస్తున్నాడు, అబ్బోడు ఏం చెప్పాడు, వీడేం చేస్తున్నాడు అని నిషి వైజయంతి ఇద్దరు పరుగులు పెడుతూ అమ్మి డోర్ తెరు అని నిషి వైజయంతి అరుస్తూ ఉంటారు. పిన్ని పిన్ని అని కౌశికి అరుస్తూ ఉంటే వెంటనే వాడు కౌశికి చేతుల్ని టేబుల్కి కట్టేసి పడేస్తాడు. ఇక బలాత్కారం చేయటానికి రెడీ అయిపోతూ ఉంటాడు. అబ్బుడికి ఫోన్ చేయమ్మి, ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అని వైజయంతి అంటుంది. యువరాజు ఫోన్ తీయట్లేదు అత్తయ్య అని నిషి అంటుంది. వెంకన్న స్వామి నువ్వే కాపాడాలి అని వైజయంతి వేడుకుంటూ అబ్బి ఇదిగో అబ్బి మా కౌశికిని ఏమీ చేయకు, తలుపు తెరువు అని వైజయంతి నిషి ఇద్దరు కేకలు పెడుతూ ఉంటారు. అప్పుడు ఆ రౌడీ గట్టిగా ఏయ్ అరవకు, 5 నిమిషాలు సైలెంట్గా ఉండండి, నా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతాను, లేదంటే ఇదిగో ఈ కౌశికిని చంపేస్తాను అని వాడు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చూడబ్బి నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాము, మా ఎమ్మిని ఏమీ చేయొద్దు అని వైజయంతి బతిమలాడుతూ ఉంటుంది. ఈ లోపల ఆ రౌడీ కౌశికి చున్నీని లాగేసి బలాత్కారం చేయబోతూ ఉంటారు. అప్పుడే దాత్రి కేదార్ బయట ఉన్న కారును చూసేసి లోపలికి పరుగులు పెడుతూ వస్తారు. ఆమె జగదాత్రి కేదారు లోపల కౌశికిని ఆ రౌడీ విధవ కాపాడండి అని వైజయంతి చెప్తుంది. కేదార్ డోర్ని పగలగొట్టేసేయ్ అని దాత్రి చెప్తుంది. కేదార్ కాల్తో ఒక గుద్దగానే అది కాస్త ఓపెన్ అయిపోతుంది. వెంటనే కౌశికిపై పడిపోతున్న వాడిని పట్టి లాగేసి కేదార్ రౌడీని కుమ్మేస్తూ ఉంటాడు. జగదాత్రి అంటూ కౌశికి ఏడుస్తూ దాత్రిని గట్టిగా హక్ చేసుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. వదిన మీకేమీ కాలేదు కదా, మేము వచ్చేసాం వదిన అని దాత్రి హక్ చేసుకొని ధైర్యం చెప్తూ ఉంటే నిషి చున్నీ తీసుకొని కౌశికిపై కప్పేస్తుంది. వదిన మీకేమీ కాలేదు కదా అని వైజయంతి నిషి ఇద్దరు అడుగుతూ ఉంటారు. ఇక కేదార్ ఆ రౌడీని కుమ్మేస్తూనే అక్క నీకేమీ కాలేదు కదా అని కౌశికి చెంపల్ని చూస్తే చెంపలన్నీ కూడా చేతివేళ్లతో వాతలు పడిపోయి ఉంటాయి. దాంతో కేదార్కి మరింత కోపం వస్తుంది. మా అక్క మీదే చెయ్యి చేసుకుంటావురా అని కేదార్ ఇక కోపం చూపిస్తూ ఉగ్ర రూపం చూపిస్తూ వాడిని తుక్కు రెగ్గొడుతూ ఉంటాడు. మా అక్కపైనే నువ్వు కన్ను వేస్తావురా, మా అక్కని ఎవరైనా చూస్తేనే నేను ఒప్పుకోను, మా అక్కపై ఇలా చేస్తావా, బలాత్కారం చేయబోతావా అని కేదార్ వాడి గుండెలపై కాలు పెట్టి ప్రాణాలు తీసేస్తూ ఉంటారు. అయితే ఈ లోపల ఆ రౌడీ కేదార్ని తోసేసి హాల్లోకి పరుగులు పెడతాడు. కేదార్ వాడిని పారిపోనివ్వకు అని దాత్రి చెప్తుంది. కేదార్ హాల్లోకి కూడా వచ్చి వాడిని బాగా కుమ్మేస్తూ ఉంటారు. అలా కాసేపు కొట్టిన తర్వాత వాడు కేదార్ని తోసేసి బయటికి పరుగులు పెట్టి పారిపోతాడు. కేదార్ బయటి వరకు వచ్చి వెంట పడినా కూడా వాడు పారిపోవటంతో ఇక అక్క అంటూ మళ్ళీ లోపలికి పరుగులు పెడుతూ వస్తారు. వదిన నీకేం కాలేదు వదిన, ధైర్యంగా ఉండు వదిన అని దాత్రి ఇంకా ధైర్యం చెప్తూ ఉంటుంది.